ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏమిటి అంటే, పూర్వజన్మలో మనం చేసినటువంటి సుకృతం కానీ దుష్కృతం కానీ, అంటే మంచి చెడు పాపపుణ్యాలు ఇవన్నీ మనతోనే ఉంటాయి కదా, వాటిని మనం అనుభవించాలి కదా. అనుభవించాలి అనే చెప్తుంది కర్మశాస్త్రం. అయితే అన్నింటినీ మనం అనుభవించక్కర్లేదు. జ్ఞానము అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీ సంచిత కర్మ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. వాళ్ళు చెప్పే కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. గతంలో చేసినటువంటి పాపపుణ్యాలు మంచి చెడులు అన్నీ నువ్వే అనుభవించాలి, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అని చెప్తున్నాయి. ఆ విషయాన్ని మనం ఒప్పుకుంటాం. కాకపోతే ఒక చిన్న అమెండ్మెంట్ ఇక్కడ. ఏమిటి అమెండ్మెంటు? నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవిస్తావయ్యా, కాకపోతే ఒక చిన్న మాట ఏమంటే, జ్ఞానం వీటన్నింటినీ కూడా ప్రత్యేకించి నీ యొక్క పాపకర్మని, గత జన్మల్లో చేసిన సంచిత కర్మ, ఆ కర్మని నాశనం చేస్తుంది. ఆ సంచిత కర్మ నాశనం అయితేనే, అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా సరే కర్మ నాశనం అయిపోవాలి. ఆ కర్మ నాశనం అయితేనే ఈ మంత్ర సాధనలో ఒక అడుగు ముందుకు వేయగలుగుతావు. కాబట్టి కర్మనాశనం కావాలి. కర్మనాశనం కావాలి అంటే మంత్ర జపం చేయాలి, జ్ఞానం రావాలి. ఈ విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. పురాణాలు చదివితే వాటిలో కొన్ని విషయాలకి అంతరార్థాలు అనేవి ఇక్కడ చెప్పబడి ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం చదివి పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే ఈ ఉపయోగం ఉన్నది అనే విషయం తెలుసుకోవాలి. వాటిని మనం ఆచరించాలి. ఒకవేళ మనకి తెలియకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోమన్నాడు. తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పాడు, ఒకవేళ మీకు కనుక అనుమానం వచ్చినట్లయితే నీకన్నా చదువుకున్న వాళ్ళు, పండితులు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇలా మనం ముందుకు సాగాలి అని చెప్తూ ఉన్నది దక్షిణాచారం.